ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాము. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితాల్లో నెరవేర్పులో చూడాలని ప్రభు ఆశిస్తున్నారు. పౌలు మహాశయుడు అంటాడు కదా, ప్రతి వాగ్దానం క్రీస్తు ప్రభువులో ఉన్నట్టుగానే ఉన్నాయని. విశ్వాస నేత్రాలతో మనం దేవుని వాగ్దానాలను చూసినప్పుడు ఆ వాగ్దానాల నెరవేర్పును స్పష్టంగా మన జీవితాల్లో గమనించగలుగుతున్నాం. నా మట్టుకు నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన ఆ క్షణం నుండి ఇప్పటి వరకు కూడా అనేక వాగ్దానాలు దేవుడు నా జీవితంలో నెరవేరుస్తూ ఆత్మ సంబంధమైన ఆనందంలో నేను కొనసాగడానికి, ఉద్యమంలో కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈరోజు మీ జీవితాల్లో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వైపు చూడండి. ఆయన వాగ్దానాలే మీకు బలం, ఆ వాగ్దానాలే మీకు నిరీక్షణ ఇస్తాయి. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. Psalm 118 verses 8 and 9. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాట చాలాసార్లు మనం చదివాం, విన్నాం. 118వ కీర్తనలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యంగా వాగ్దాన సందేశాలుగా మనం అనేక సార్లు వింటూనే ఉన్నాం. 118వ కీర్తనలో రాయబడిన ఈ 2 వచనాలు కూడా మనందరికీ గొప్ప స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నాయి. మనుష్యులను నమ్ముకొని చాలామంది ఈ రోజుల్లో మోసపోతున్నారు. ఎంతోమంది మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, వెస్లీ గారు మేము నమ్మి మోసపోయామండి. ఆర్థికంగా కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా నమ్మి మోసపోయిన వారు బాధ చాలా భయంకరంగా ఉంటుంది. మాకు తెలిసిన ఒక యవనస్తుడు విషాదకరణ పరిస్థితుల్లో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అతని దగ్గర ఒక సూసైడ్ నోట్ గమనిస్తే దానిలో ఏం రాశాడో తెలుసా? నేను నా భార్యను నమ్మి మోసపోయాను. 2-3 సార్లు ఆమెకు అవకాశం ఇచ్చాను, కానీ ఆమె తన జీవితాన్ని మార్చుకోలేదు. ఈ నమ్మక ద్రోహాన్ని నేను సహించలేకపోతున్నానని అతి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుని లోకం నుండి నిష్క్రమించాడు ఆ యవనస్తుడు. ఎంతోమంది నమ్మి మోసపోయేవాళ్ళు. దేవుని లేఖనం ఎప్పుడో చెప్పాను, మనుషులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే అది ఎంతో మేలైన కార్యం. ఒక మేలు నీ జీవితంలో జరగాలని కోరుతున్నావా? ఒక ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలని ఆశిస్తున్నావా? ఒక బ్రేక్ త్రూ నీ జీవితంలో జరగాలని కోరుతున్నావా? అది నీ స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, ఎమోషనల్ రోల్లో కావచ్చు, లేదా ఫిజికల్ వరల్డ్లో కావచ్చు. ఒక శ్రేష్టమైన దేవుణ్ణి కావాలి అంటే నువ్వు చేయాల్సిన పని, పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ జీసస్. ఈ క్రీస్తు ప్రభువులో నువ్వు నమ్మకం ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ఒక మాట నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, యేసు ప్రభువు మీద నమ్మకం పెట్టుకుని ఆయన మీద విశ్వాసం ఉంచి మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను నీకు రక్షణ ఇస్తానని ప్రభువు చెప్పినప్పుడు ఆ మాటను విశ్వసించి రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నారా? మోక్ష రాజ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి సిలువలో మన కోసం మరణించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు నిత్య జీవానికి అర్హులు, నిత్య రాజ్యానికి వారసులు. ఈ విషయంలో దేవుడు తన మాటను ఎప్పుడు తప్పిపోలేదు. నరుల ఎదుట తను ఆశ్రయించు వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని లేఖనంలో రాయబడితే, ఎవరెవరైతే దేవుని నామం పేరట నిలబడ్డారో, స్థిరపడ్డారో, రక్షణలో కొనసాగుతున్నారో అలాంటి వారందరినీ దేవుడు హెచ్చించాడు, బలపరిచాడు, అనేక మందికి సాక్షార్థంగా ప్రభు నిలబెట్టాడు. దేవుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు. నువ్వు నమ్మకం పెట్టుకుంటే దాన్ని ఒమ్ము చేసేవాడు కాదు ఆయన. మనుషులు నమ్మి మోసపోయేవేమో ఇంతకాలం, స్నేహితులు నమ్మి మోసగించబడ్డావేమో ఇంతకాలం. మన సహోదరుడు చెబుతున్నాడు, నా సొంత స్నేహితుడే నాకు చాలా నష్టాన్ని చేశాడండి అని ఏడుస్తున్నాడు. ఎస్, చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారేమో ప్రపంచంలో. కానీ దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, నీకు మేలు కలుగు చేసే దేవుడు, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఆయన. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇంగ్లీష్లో ప్రిన్సెస్ అనే మాట రాయబడింది. ప్రపంచాన్ని చాలామంది రాజులు ఏర్పాటు చేశారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇప్పటికీ కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు, కానీ వచ్చిన తర్వాత వాటన్నిటినీ నిలబెట్టుకోలేకపోతున్నారు.
ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది పాలిటీషియన్స్ అట ఇచ్చిన వాగ్దానాలను చాలామంది నిలబెట్టుకోలేకపోతున్నారట. 90% వాగ్దానాలు అలాగే పెండింగ్లోనే ఉంచేస్తున్నారని ఒక సర్వే చెప్పిన మాట. నేను ఎవరినో ఉద్దేశించి మాట చెప్పట్లేదు, కానీ యూజువల్గా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. వాగ్దానాలు చేయడానికి చాలామంది త్వరపడుతున్నారు, కానీ నెరవేర్చడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పటివరకు చాలామంది నమ్మి 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 మోసపోయావేమో, వంచబడ్డావేమో, ఇంకా అంతా వృధా అండి, ఏది నమ్మదగినది కాదు అని ఒక కంక్లూజన్ వచ్చేస్తుంటే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయనలో విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మిక ఉంచు. అసాధారణ కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఎంతోమంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్ముకున్నవారు నూతనమైన విధానంలో దీవెన పొందారు, ఆశీర్వాదం పొందారు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో లాజరు అనబడే వ్యక్తి చనిపోయాడు. లాజరు అక్కే అయిన మార్త యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది, మరియ కూడా ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఆ సమాధి దగ్గర, ఆ గుహ ముందు యేసు ప్రభువు నిలబడి మార్తతో చెబుతున్నారు, మార్త మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ నీకు అవైలబుల్గానే ఉంది. దేవుని మహిమ ఎప్పుడు నీకు కనుపరచడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మన నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు సహోదరుడా నమ్మో, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారని. చెల్లెమ్మ నమ్మో, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారని. కృంగిపోవద్దు, మనుషులు ఏదో అంటున్నారని వారి మాటలను పట్టుకుని ఏడవద్దు, నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. వాళ్ళన్న మాటలను బట్టి నీ భవిష్యత్తు ఆధారపడలేదో, నీ దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది. Your future is in the hands of your loving Savior who died for you on the cross and rose again from the dead on the third day. Don't worry about it. ప్రజలేదో అంటున్నారని, బంధువులేదో అంటున్నారని, స్నేహితులేదో అంటున్నారని, ఇన్ఫ్యాక్ట్ నీ కుటుంబ సభ్యులేదో అంటున్నారని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తును శాసించవు. నీ భవిష్యత్తును శాసించేది దేవుని మీద ఉన్న నమ్మకమే. ఆమేన్. నమ్ము దేవుని బిడ్డ, ఆయన అద్భుతాలు చేయవాడని, గొప్ప కార్యాలు జరిగిస్తాడని. యేసుక్రీస్తు ప్రభువు మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. మా ప్రియుల్ని ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశంతో బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. బలపరచండి, నూతనపరచండి, అద్భుతాలు చేయండి. మనుషులు నమ్ముకోవడం కంటే నిన్ను ఆశ్రయించడం మేలని నీ వాక్యంలో మేము చూసాం. ఈరోజు ఎంతమంది అయితే మనుషుల చుట్టూ పరిగెత్తి 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 అలసిపోయారో, వంచబడ్డారో, మోసగించబడ్డారో ప్రభువా, వారందరూ నీ వైపు చూస్తుండగా అసాధారణమైన అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మేలుతో వారిని తృప్తిపరచండి, మహత్కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి, సంపూర్ణమైన శక్తితో వారిని నింపండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen, amen, amen. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవ